రైట్గా భారత అమ్ముల పొదలో మరో అస్త్రం చేరబోతోంది. అధునాతన జావెలిన్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు అమెరికాతో ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని మన దేశంలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాన్ని ఈ ఒప్పందం ప్రతిబింబిస్తుందంటూ పేర్కొన్నారు. ఇక యుఎస్ ఫారిన్ మిలిటరీ సేల్స్ ప్రక్రియలో భాగంగా ఈ క్షిపణుల కొనుగోలుకు సంబంధించినటువంటి లెటర్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్సీపై భారత సైన్యం తాజాగా సంతకం చేసింది. రైట్, ఇక జావెలిన్ ట్యాంక్ విధ్వంసకర క్షిపణిని భుజంపై నుండి శత్రు ట్యాంకులపైకి గురిపెట్టి ప్రయోగించవచ్చు. దీనిలో 3.7 అడుగుల క్షిపణి, అలాగే డిస్పోజబుల్ లాంచర్ ట్యూబ్, అలాగే కమాండ్ అండ్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. వాస్తవానికి ట్యాంక్ పైకి విధ్వంసకర ఆయుధాలను ప్రయోగించినప్పుడు ఆ ప్రదేశం నుండి పొగ, వేడి వెలువడతాయి. ప్రత్యర్థులు హీట్ సెన్సార్లతో వాటిని గుర్తిస్తారు. కానీ జావెలిన్లో తొలుత ట్యూబ్ నుండి ఓ మోటార్ క్షిపణిని బయటకు కొంత దూరం విసురుతుంది. ఆ తర్వాత క్షిపణి మోటార్ పనిచేయడం మొదలుపెట్టి లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. దీనిని కంప్యూటర్తో నియంత్రిస్తారు. దీంతో ఖచ్చితంగా జావెలిన్ ను కూడా ఎక్కడి నుండి ప్రయోగించారో శత్రువుకు అర్థం కాదు. ఈలోపే ప్రయోగించిన వారు సురక్షిత ప్రదేశాల్లో దాక్కోవచ్చు. ఈ యొక్క రియాక్టివ్ ఆర్మర్ రక్షణ కవచాలను కూడా ఛేదించి ట్యాంకును ధ్వంసం చేసేలా దీనిలో 2 దశల్లో కూడా పేలుడు పదార్థాలను అమర్చారు. తొలి దశలో కవచాన్ని ఛేదించి ఆ తర్వాత దశలో వార్ హెడ్ ట్యాంకును ధ్వంసం చేస్తుంది. వీటిని అమెరికాకు చెందినటువంటి రక్షణ రంగ దిగ్గజాలు రిథియాన్, అలాగే లాక్హీడ్ మార్టిన్ సంస్థలు అభివృద్ధి చేశాయి. వీటి ఉత్పత్తి చాలా క్లిష్టమైన, ఖరీదైన వ్యవహారం. ఇక వీటి ధర దాదాపు $2 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక రష్యాతో పోరులో ఉక్రెయిన్ ఈ క్షిపణులను ఎక్కువగా వినియోగించింది. మాస్కోకు చెందినటువంటి పలు యుద్ధ ట్యాంకులను కూడా పేల్చేసింది. వీటి నుండి తప్పించుకోవడం కోసం రష్యా తమ ట్యాంకులపైకి లోహపు బోన్లను కూడా అమర్చిందంటే వీటి సామర్థ్యం అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఈ క్షిపణులను ఉక్రెయిన్ వాసులు దేవదూతతో పోల్చేశారు.